11 మ్యాచ్ల దాకా ఆడారు. 11 మ్యాచ్లకి 10 రన్సే కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే ఇంకా ఆల్మోస్ట్ కొంచెం ఉంటుంది. 3 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంటుంది. కానీ 3కి 3 గెలవాలి డీసీ అయితే. 3కి 3 గెలిస్తేనే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం మరి ఏం జరగబోద్దు. ప్రస్తుతానికైతే ఇంకా టేబుల్లో అయితే ఈ 4 రోజులు జరిగిన మ్యాచ్లు అయితే టేబుల్ మొత్తం తారుమారు అయిపోయింది. ఎంత తారుమారు అయిందంటే ఎస్ఆర్హెచ్ ఓడిపోవటము, అలానే సిఎస్కే గెలవటము, ఆర్సీబీ వరుసగా 2 మ్యాచ్లు గెలవటము, ఇలా అయితే కొన్ని టేబుల్స్ అయితే తారుమారు అయిపోయినాయి. ఎంతలా తారుమారని అంటే ఈజీగా వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళు సడన్గా పైకి రావడం చూసాం. జీటీ ఆల్మోస్ట్ పడిపోయింది అనుకుని చెప్పడం. ఆ తర్వాత మళ్ళీ ఏదైతే ఈ మ్యాచ్ ఉందో ఆర్సీబీ వరుసగా 2 మ్యాచ్లు గెలిచి అసలుకి టేబుల్ అయితే గెలిచినప్పటికీ వాళ్ళైతే టేబుల్స్లో పెద్ద మార్పు ఏమైతే రాలేదు. మార్పు పెద్దగా రాలేదు కాబట్టి డీసీ కొంచెం